గుడ్ మార్నింగ్ టు ఆల్. 4th క్లాస్ వాళ్ళకి జీకే లెసన్లో పేజ్ నెంబర్ 122 లెసన్ నేమ్ వచ్చి మోర్ అబౌట్ ప్లాంట్స్. అంటే ఈరోజు మీరు ఏమీ నేర్చుకోకర్లేదు, నేను చెప్పింది ఒకసారి వినండి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న పాయింట్స్ చదవాలి. చదివి ఒకసారి నేను మీనింగ్ చెప్తాను, దాన్ని మీరు ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, దాని కింద కొంచెం వాటి గురించి ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ద రఫ్లీషియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జీకేలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ బిగ్గెస్ట్, వరల్డ్లో బిగ్గెస్ట్ ఫ్లవర్ అంట. రఫ్లీషియా అనేది బిగ్గెస్ట్ ఫ్లవర్. అలాగే ఇది చూడండి, ఏ మంకీ పజిల్ ట్రీ, దీన్ని ఏమంటారు? మంకీ పజిల్ ట్రీ. నెక్స్ట్ ఏ వీనస్ ఫ్లై ట్రాప్. ఏ వీనస్ ఫ్లై ట్రాప్ అని ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్. నెక్స్ట్ ఏ క్యాష్యూ ఫ్రూట్, ఇదంటే అందరికీ తెలుసు, జీడి మామిడికి అంటే మన ఏరియాస్లో కూడా దొరుకుతుంది కదా, క్యాష్యూ ఫ్రూట్ అంటాం. ఇక్కడ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్లాంట్స్ నేర్చుకుందాం. సమ్ ప్లాంట్స్ లివ్ ఆన్ ఇన్సెక్ట్స్. సమ్ ప్లాంట్స్ లివ్ ఆన్ ఇన్సెక్ట్స్. కొన్ని ప్లాంట్స్ ఇన్సెక్ట్స్ మీద ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. వాటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్, యాన్ యాపిల్ విత్ ఏ నట్ బిలో, దట్ ఈజ్ వాట్ ఏ క్యాష్యూ నట్ ఈజ్. ద యాపిల్ పార్ట్ ఈజ్ బిటర్ వైల్ ద నట్ టేస్ట్ డెలీషియస్. ఇక్కడ చూడండి, క్యాష్యూ ఫ్రూట్ ఉంది కదా, దానిపైన యాపిల్ కలర్లో ఉంది ఫ్రూట్. అది తింటే చాలా తీగా ఉంటుంది, కానీ దాని కింద ఉంటుంది కదా క్యాష్యూ, అది మాత్రం చాలా డెలీషియస్గా ఉంటుంది టేస్ట్. అంటే పైన ఉన్న ఫ్రూట్ ఒక టేస్ట్, కింద ఉంటుంది కదా మన గింజ, అదొక టేస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గ్రాసెస్ కల్టివేటెడ్ ఫర్ దేర్ సీడ్స్ ఆర్ కాల్డ్ సిరల్స్. వీట్, రైస్, బార్లీ అండ్ మైజ్ ఆర్ ఆల్ సిరల్స్. ఇక్కడ వీట్ అంటే గోధుమలు, బియ్యం, బార్లీ, మైజ్, వీటినన్నిటినీ సిరల్స్ అని పిలుస్తాము. నెక్స్ట్, స్పైసెస్ లైక్ సాఫ్రాన్ అండ్ క్లోవ్స్ ఆర్ యాక్చువల్లీ డ్రైడ్ ఫ్లవర్స్. ఇప్పుడు మన క్లోవ్స్ అంటే మనకి మసాలాలు వేస్తారు కదా, దాన్ని లవంగాలు అంటారు. ఆ లవంగాలు మనకి డ్రైడ్ ఫ్లవర్స్, బాగా పొడి పొడిగా ఉన్న ఫ్లవర్స్. The leaves of the monkey puzzle tree are thick, spinny and triangular in shape. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా మంకీ పజిల్ ట్రీ అని, దానిలో ఉన్న లీవ్స్ గురించి చెప్తున్నారు. The tree gets its name from the spinny leaves which make it difficult to climb. It puzzles even a monkey. ఈ ట్రీని ఎక్కడానికి ఒక పజిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కొంచెం ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, అందుకోసం దీన్ని మంకీ పజిల్ ట్రీ అని చెప్పి అన్నారు. ఈ 5 పాయింట్స్ ఒకసారి నేర్చుకోండి, మిగిలిన నెక్స్ట్ పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.